ఈరోజు శుక్రవారం, లక్ష్మీ కుబేరులిద్దరికీ ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కుబేర పూజను ఏ విధంగా నిర్వహిస్తే అక్షయమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, అదేవిధంగా గృహంలో నుంచి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించటానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ధూపాన్ని శుక్రవారం రోజు గృహంలో వేయాలో ఈనాటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శుక్రవారం సందర్భంగా అక్షయమైనటువంటి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవాలంటే, శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీ కుబేర పూజను నిర్వహించాలి. ఈ లక్ష్మీ కుబేర పూజను నిర్వహించాలంటే శుక్రవారం రోజు తలంటు స్నానాన్ని ఆచరించాలి. రాహుకాలము, యమగండం లేకుండా చూసుకొని లక్ష్మీ కుబేర పూజను నిర్వహించాలి. లక్ష్మీ కుబేర పూజను నిర్వహించాలని భావించిన వాళ్ళు పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత లక్ష్మీ కుబేర్ల చిత్రపటాన్ని పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ కుబేర్ల చిత్రపటం దగ్గర కొన్ని రూపాయి నాణేలను ఉంచాలి. ఆ లక్ష్మీ కుబేర్ల చిత్రపటం ముందు ఒక అరటి ఆకును ఏర్పాటు చేయాలి. ఆ అరటి ఆకులో నవధాన్యాలు పోయాలి. ఆ నవధాన్యాల మీద కుడివైపు తమలపాకులో పసుపు ముద్దను ఉంచి హరిద్రా గణపతి స్వరూపంగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నవధాన్యాల మీద ఒక రాగి చెంబును ఉంచి ఆ రాగి చెంబుకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి దానిలో పసుపు కలిపిన నీళ్లు పోసి మామిడాకులు వేసి పసుపు రాసిన కొబ్బరికాయను ఏర్పాటు చేయాలి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అలంకరించాలి. అంటే రాగి చెంబును కలశంలాగా చేసుకొని ఆ నవధాన్యాల మీద ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నాక ముందుగా అరటి ఆకు మీద కుడివైపు ఉన్నటువంటి హరిద్రా గణపతికి పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ గణపతి షోడశనామాలు చదువుకొని హారతి ఇచ్చి బెల్లం ముక్క నివేదన చేయాలి. ఇలా హరిద్రా గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత కలశం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ కుబేర చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుస్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. దీన్ని లక్ష్మీ కుబేర మంత్రం అంటారు. ఈ మంత్రం చదువుతూ ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీ కుబేర్ల చిత్రపటానికి పూజ చేయాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. దానితో పాటుగా పండ్లు కూడా లక్ష్మీ కుబేర్ల చిత్రపటం దగ్గర నివేదన చేయాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఎవరైనా ముత్తైదువులను గృహానికి పిలిచి మహిళామణులు ఆ ముత్తైదువులకి లక్ష్మీ కుబేర్లకు నివేదించిన పండ్లు తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ కుబేర పూజ పూర్తవుతుంది. అక్షయమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీ కుబేర్ల పూజను నిర్వహించినట్లయితే స్థిరలక్ష్మి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలంటే ముందుగా గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి. బయట నుంచి జ్యేష్ఠాదేవి గృహంలోకి రాకుండా చూసుకోవాలి. జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవత అనే పేరుతో పిలుస్తారు. ఈ జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటికి పంపించాలన్నా, గృహంలోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించకుండా ఉండాలన్నా శుక్రవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన ధూపాన్ని గృహంలో వేయాలి. అయితే ఆ ధూపం వేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలలో మొట్టమొదటి నియమం ఏంటంటే, చిటికెడు పసుపు, కొద్దిగా కర్పూరం నీటిలో కలిపి ఆ నీటితో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు కలిపిన నీటిని గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో 4 మూలలా చల్లాలి. అలాగే స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపకు పుష్పాలు అలంకరించాలి. ఇంటి గుమ్మం ముందు భాగంలో నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు కలిపి కట్టాలి. గృహంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలన్నీ పాటించిన తర్వాత జ్యేష్ఠాదేవిని, దరిద్ర దేవతని గృహం నుంచి బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించటానికి ప్రత్యేకమైనటువంటి ధూపం వేయాలి. ఆ ధూపం ఎలా వేయాలంటే గుగ్గిలము, సాంబ్రాణి పొడి,
ఆవు నెయ్యి, చక్కెర, ఎండు కొబ్బరి పొడి వీటన్నిటినీ కలిపి మండించి ధూపం వేయాలి. వీటన్నిటినీ కలిపి మండించి ధూపం వేసినప్పుడు ఆ పొగ అనేటటువంటిది జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటకు పంపిస్తుంది. అలాగే బయట ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించకుండా ఈ ధూపంతో పాటుగా గుమ్మం బయట ఉన్నటువంటి నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు రక్షలాగా పనిచేస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడానికి ధూపం వేయండి. శాశ్వత లక్ష్మీ కటాక్షం పొందటానికి లక్ష్మీ కుబేర పూజను నిర్వహించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.